11 ఏళ్ల తరువాత ఆ బంధానికి వారు వీడ్కోలు పలికారట. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది. చాలా ఆలోచించిన తర్వాత సైంధవి నేను 11 సంవత్సరాల తర్వాత మా వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో కాస్త మంచి జరగాలి అని చెప్పి ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ సందర్భంలో మీ అందరిని కోరుకునేది ఒకటే, కాస్త మా పర్సనల్ లైఫ్ లో జరిగినటువంటి ఈ విషయానికి సంబంధించి మీడియా వారు, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము వేరవుతున్నట్టుగా అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ సమయంలో మీ అవగాహన, మద్దతు మాకు అవసరం అని చెప్పి జీవి ప్రకాష్ గారు చెప్పడం జరిగింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు మన జీవి ప్రకాష్ గారు, ఆయన భార్య గాయని సైంధవి ఇద్దరు విడిపోతున్నట్టుగా వారు ప్రకటించారు. 2013లో తన చిన్నప్పటి స్నేహితురాలైనటువంటి సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 20 కూతురు కూడా పుట్టింది. సో ఇప్పుడు ఇలా అన్నమాట. ఇక తమిళంలో యుగానికొకడు, రాజారాణి, అసురన్, సూరరేపోట్రు ఇలాంటి అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ ని అందించినటువంటి జీవి ప్రకాష్ గారు తెలుగులో ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రభాస్ గారి డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, రాజాది రాజా, జెండా పేకాపిరాజు ఇలాంటి సినిమాలకు సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. సంగీత దర్శకుడి నుంచి హీరోగా మారినటువంటి ఆయన 15కు పైన సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించడం జరిగిందన్నమాట.